తీసేయచ్చా? అది ఇందులో చదివి చెప్పాలి కదా. సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. రాష్ట్ర మంత్రులు కొంతమంది ఇష్టానుసారం నోటికొచ్చినట్టు మా పార్టీ అధినేతను కానీ మమ్మల్ని కానీ ప్రెస్లో వాడకూడని పదజాలాలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలం, కానీ వాళ్ళ ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే ప్రజలు అసహించుకుంటున్నారు. అది తెలిసి వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ అసహించుకుంటారా అని మేము కొద్దిగా కంట్రోల్గా మాట్లాడుతున్నాం తప్ప ఈ తాటేక చప్పుళ్ళు ఏదైతే శ్రీకాకుళానికి చెందినటువంటి మంత్రి అప్పలరాజు తాటేక చప్పుళ్ళు బెదిరింపులు ఏమని మీ అంత చూస్తాం మాట్లాడితే అనే వాటికి ఇక్కడ ఎవడో భయపడేది లేదు. ఎందుకంటే మేము డక్కా మొక్క తిన్న వచ్చిన వాళ్ళం రాజకీయాల్లోకి. నువ్వు రాజకీయాల్లో వాళ్ళు చదువుకునే స్కూల్కి మేము హెడ్ మాస్టర్లు. నీవు ఎలా మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లా. నువ్వు చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా దూషణలాడడం, అలాగే నిన్న రైతుల్ని దూషణలాడడం, రైతులతో పాటు నన్ను అలాగే మా సోదరుడు రవికుమార్ని మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రైతులు కాదు, రైతులు విమానం ఎక్కి వెళ్ళరండి. అమరావతి రైతులు విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళారంట. అంటే రైతులంటే విమానం ఎక్కకూడదు, కారులో తిరగకూడదు, బట్టలు వేసుకోకూడదు, అంటే గోచిగుడ్డ పెట్టుకొని బురదలో పనిచేసేవాళ్ళే రైతులు మీ దృష్టిలో. రైతు పాదము రామపాదం, రైతు లేనిదే రాజ్యమే లేదు. అలాంటి రైతుల్ని మీరు అవహేళనగా మాట్లాడుతుంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈరోజు మంత్రి అప్పలరాజు మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తే మంత్రి అప్పలరాజుని మంత్రివర్గంలోనే ఉంచుతారు. రైతులను మాట్లాడినటువంటి మాటలకి ఆయనకి ఏమాత్రం బాధ కలిగితే మంత్రి అప్పలరాజుని వెంటనే బర్తఫ్ చేయాలని మేము కోరుతున్నాం. ఇవాళ మీరు 23 మంది పార్లమెంట్ సభ్యులు న్యాయమూర్తుల మీద పార్లమెంట్లో మాట్లాడారు కదా, అక్కడ చట్టం తీసుకురామనండి. ఏమని? రైతులు విమానాలు ఎక్కకూడదు అని ఒక చట్టం తీసుకురామనండి. అప్పుడు ఎక్కరు. రైతు పండించినటువంటి అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? అప్పలరాజు గారు మీరు వాడెవడో బుద్ధం కన్నా అన్నావు, నిన్ను అనగలను అదే మాట. కానీ మా పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలను బట్టి మేము ఆగుతున్నాం. నువ్వు రాజకీయాల్లో నిన్న 3 శుక్రవారాలు రావాలా నువ్వు వచ్చి రాజకీయాల్లోకి, వాడెవడు ఈడెవడు అని మాట్లాడుతున్నావు. చంద్రబాబు గారిని ఇష్టానుసారం మాట్లాడతావు. ఆఖరికి రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇక అంతకంటే పతాక స్థాయికి చేరింది మీ గర్వం, మీ అహం, మీ మదం పతాక స్థాయికి. ఏదైతే మీరు రైతుల్ని విమానాలు ఎక్కకూడదు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారో, ఇక మీ గర్వం, అహం, మీ మదం, మీ కొవ్వు పతాక స్థాయికి చేరింది. దీని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి గారు అప్పలరాజు మాట్లాడినటువంటి మాటలు, రైతుల్ని కించపరిచేలాగా మాట్లాడినటువంటి మాటలని జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా తీసుకొని మంత్రి అప్పలరాజుని బర్తరఫ్ చేయాలి. మీరు అతన్ని మంత్రి పదవిలో కానీ కంటిన్యూ చేస్తే అప్పలరాజు మాట్లాడినటువంటి రైతులను మాట్లాడినటువంటి మాటల్ని మీరు సమర్థించినట్టేనే రైతులందరూ కూడా భావిస్తారు. ఇవాళ మీరు అమరావతి రైతులనే కాదు, రాష్ట్రంలో ఉన్న రైతులు, దేశంలో ఉన్న రైతులందరినీ కూడా మంత్రి అప్పలరాజు విమర్శించినట్టే. అంటే రైతులు ఫ్లైట్ ఎక్కకూడదు, విమానాల్లో ట్రావెలింగ్ చేయకూడదు అని మాట్లాడాడంటే పిచ్చి పతాక స్థాయికి వెళ్ళిపోయింది. ఇవాళ 151 మంది ఎమ్మెల్యేలు పులిరాజుల్లా మాట్లాడుతున్నారు. అసలు ఎంత గర్వం, ఎంత అహం ఏ ప్రభుత్వంలో కూడా మనం చూడాల. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అప్పుడు కూడా ఇలా ఎంత అహంగా మాట్లాడడం, ఎంత అహంకారంతో మాట్లాడడం మనం ఎక్కడా చూడాల. ఇవాళ ఒక్కొక్కరు ఎంత అధికార మదంతో మాట్లాడుతున్నారంటే ప్రజలు వీళ్ళని అసలు ఎందుకు మనం గెలిపించామా అని తల్ల పట్టుకునేలాగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రజలు తల పట్టుకునేలాగా మాట్లాడుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు రైతుల మీద ఏమాత్రం ప్రేమన్నా మేము రైతులకు అది ఇచ్చేస్తామని మీరు ఎప్పుడు రైతుల గురించి మాట్లాడతారు. కాబట్టి రైతుల్ని అవహేళన చేసినటువంటి అప్పలరాజుని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. లేకపోతే మీరు కూడా ఆ మాటలను సమర్థించినట్టే అని ప్రజలు భావిస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు, నవరత్నాలు ప్రకటించారు. ఆయన చెప్పినటువంటి నవరత్నాల్లో ఏ ఒక్కటి కూడా సరిగ్గా చేయట్లా. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తున్నారు, ఎమ్మన్నే ఎక్కువ పాసెంజర్లను ఎక్కించుకొని వెళ్తున్నారని వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ ఇంటికి ఫైన్లు వెళ్ళిపోతున్నాయి. అలాగే మహిళలకి 10,000 వేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచేసి వాళ్ళ దగ్గర సంవత్సరానికి 30,000 రూపాయలు వెనక్కి లాగుతున్నారు. అంటే నవరత్నాలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఖజానాన్ని ప్రజలకి 10,000 చొప్పునిస్తూ వాళ్ళ దగ్గర సొంతంగా మీ ఖజానాలోకి 1,000 కోట్లు దోచుకుంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాదు నవరత్నాలు. అసలైన నవరత్నాలు ఏంటంటే, మొదటి రత్నం దళితులపై దాడులు, రెండవ రత్నం రైతులపై దాడులు, మూడో రత్నం మహిళలపై దాడులు, అత్యాచారాలు, నాలుగో రత్నం ప్రతిపక్షాలపై దాడులు, హత్యలు, ఐదో రత్నం డాక్టర్లపై దాడులు, ఆరవ రత్నం పారిశ్రామికవేత్తలపై దాడులు, పారిశ్రామికవేత్తల వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో వీళ్ళు సొంతంగా షేర్లు రాపించుకోవడం, ఏడవ రత్నం న్యాయమూర్తుల్ని, న్యాయవాదుల్ని చులకనగా మాట్లాడడం, వాళ్ళపై దాడులు చేయడం, ఎనిమిదవ రత్నం హిందూ దేవాలయాలపై దాడులు, తొమ్మిదవ రత్నం కార్పొరేషన్పై దాడులు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ప్రకటించి దానికి రివర్స్గా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, మీకు పదే పదే చెప్తున్నాం. మీ మంత్రులు ఏదో చంద్రబాబు గారిని తిట్టి, మమ్మల్ని తిట్టి మీ దగ్గర ఏదో మార్కులు కొట్టుకుందాం అనుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అసహించుకుంటున్నారు. మీకు 151 స్థానాలు ఎందుకు ఇచ్చామా, 23 మంది పార్లమెంటు సభ్యులను ఎందుకు గెలిపించామా, గెలిపిస్తే వీళ్ళు ఇదా చేసేది అని మిమ్మల్ని ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టికే మేము ఆ భాషలో మాట్లాడలేదు. కానీ మాకు చేతకాక కాదు, మాకు చేమలేక కాదు, మీ బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదు. మేము ఓపెన్గా చెప్తున్నాం. మీరు వెంటనే మంత్రి అప్పలరాజు గారు రైతులకి క్షమాపణ చెప్పడమే కాకుండా ఆయన్ని రాజీనామానా చేయించండి, లేదా మంత్రివర్గం నుంచి
డిస్మిస్ అన్నా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఈ పంతుల మీద ఇటు డీజీపీ ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? డీజీపీ గారు కూడా దీని గురించి మాట్లాడాలా. డీజీపీ గారు కూడా ఈ మంత్రులు మాట్లాడినటువంటి అసభ్య పదజాలాలు, బూతులు ఏవైతే ఉన్నాయో దాన్ని సుమోటాగా తీసుకొని డీజీపీ గారు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలా. కేసులు పెట్టకపోతే ఎలాగండి? దీన్ని తప్పకుండా చేయాలా. మీకు ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది పోలీస్ వ్యవస్థ మీ ఇండివిజువల్గా చేయాలి. మరి వాళ్ళ నిన్న మాట్లాడుతున్నా సరే డైరెక్ట్గా నిన్న అప్పలరాజు గారు బెదిరిస్తున్నాడు మమ్మల్ని. ఏంటనుకుంటున్నారు? మంత్రిగా చెప్తున్నాను, మీ అంత చూస్తాము అంటే ఏంటి? కృష్ణదాస్ గారు మా నాయకుడిని తిట్టచ్చు, ఆయన్ని మేము విమర్శిస్తే మా మీద కేసులు పెట్టిస్తారు. ఎంతకంటే దౌర్భాగ్యం లేదు ఈ రాష్ట్రంలో. అయితే ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు వీళ్ళకి ఓటు అనే హక్కు ఆయుధంతో చెప్తారు. ఇంకోటి చెప్తున్నా, అప్పలరాజు గారు, కృష్ణదాస్ గారు శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారిని రాజీనామా చేయమనండి, రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయమనండి. వాళ్ళిద్దరు రాజీనామా చేస్తే బై ఎలక్షన్కి వెళ్దాం. మీరు క్యాపిటల్ శ్రీకాకుళంలో అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? వైజాగ్ అన్నారా? వైజాగ్లో క్యాపిటల్ అన్నారు. వైజాగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుని, ఏదో ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలో కాదు, ఒక పార్లమెంట్ సభ్యుడిని రాజీనామా చేయించారనుకోండి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎవరు సత్తా ఏంటి, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలిపోయింది. మీరు విశాఖపట్నానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యుడిని రాజీనామా చేయించి ఎన్నికల్లోకి రండి. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందనుకోండి, ఓకే, మీరు చెప్పినట్టు ప్రజలు, విశాఖపట్నం ప్రజలు క్యాపిటల్ కావాలని కోరుకుంటున్నారు అనుకోవచ్చు. మీరు ఓడిపోయారనుకో, అక్కడ ప్రజలు క్యాపిటల్ వద్దనుకో. ఇవాళ మీరు క్యాపిటల్ అనగానే భూమి రేట్లు పెరగాల. విశాఖపట్నంలో భూమి రేట్లు తగ్గినాయి. ఎందుకంటే మీరు వస్తున్నారని భయపడిపోతున్నారు ప్రజలు. మీరు వెళ్ళి అక్కడ బిషానా వేస్తారు, మనం ఎలా ఉండగలం ఇక్కడ అని ప్రజలు భయపడిపోతున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే చాలామంది వెళ్ళిపోయారు ఇక్కడ వాళ్ళు. తర్వాత ఇప్పుడు మీరు క్యాపిటల్ అని ఎప్పుడైతే వైజాగ్ అన్నారో, ప్రశాంతంగా ఉన్నటువంటి వైజాగ్లో ఎక్కడ క్యాపిటల్ ఏంటి బాబు, ఇక్కడికి వచ్చి వీళ్ళు బిషానా పెడితే మనం ఎలా బతకాలని వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ ఎంపీని రాజీనామా చేయించి ఎన్నికల్లోకి రండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిసిపోయింది. అధికార పార్టీ కదా మీది. మీరు శ్రీకాకుళంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు? మీరు వైజాగ్ అన్నారు కాబట్టి వైజాగ్లో రాజీనామా చేయొచ్చండి. వైజాగ్ ఎన్నికలకు వెళ్దాం. ఎలాగా బెదిరించో భయపెట్టో పాపం మా ఎమ్మెల్యేని ఒక ఆయన్ని లాక్కున్నారు. రేపు మీరు బెదిరించో భయపెట్టో ఓట్లు వేయించుకుందామనే ఒక దీంతో మీరు రండి పోనీ. కాబట్టి రైతుల్ని విమర్శించినటువంటి ఏ వ్యక్తి కూడా బాగుపడినటువంటి పాపాన లేదు. అలాగే ఇవాళ మంత్రి అప్పలరాజు ఏదైతే వాళ్ళని విమర్శించాడో దానికి జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని డిస్మిస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. వీళ్ళు వైసీపీ మంత్రులు బూతుల సంస్కృతి మాట్లాడుతున్నారు, అది యువత నేర్చుకోవాలని చెప్పి కోరుతున్నారా? వాళ్ళు ఒకప్పుడు ఈ రాష్ట్రంలో మంత్రులు అంటే చాలా హుందాగా ప్రవర్తించేవాళ్ళు. కానీ ఇవాళ మంత్రులు అభివృద్ధిలో పోటీ పడకుండా నువ్వు బాగా తిడతావా, నేను బాగా తిడతానా, నేను బూతులు ఎక్కువ మాట్లాడతానా, నువ్వు ఎక్కువ మాట్లాడతావా అని బూతుల్లో పోటీ పడుతున్నారు వాళ్ళు. అది బూతుల్లో పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఉండేది ఈ పోటీ. ఏది బూతులు మాట్లాడడం కాదు, ప్రజలకి సేవ చేయడంలో పోటీ ఉండేది. ఆ పోటీలో మాకు పార్టీ మీటింగుల్లో మాకు మార్కులు వేసేవాళ్ళు. ప్రజలకు ఎవరు ఎక్కువ సేవ చేశారో మార్కులు వేసి ర్యాంకులు ఇచ్చేవాళ్ళు. ఇవాళ వీళ్ళకి బూతులు ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారో ర్యాంకులు ఇస్తున్నట్టుకున్నారు. అందుకే ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు బూతులు మాట్లాడడంలో, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుతున్నారు.
కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వీళ్ళు తగిన మూల్యం చెల్లించక తప్పదని మేము తెలియజేస్తున్నాం. వైసీపీ మంత్రులకు బూతులు బోట్లు పెట్టాలని చెప్పి మీరు కోరుతున్నారా? బూతులు పోటీలు పెట్టడమే ఉంది, ఆల్రెడీ పెడుతున్నట్టుకున్నారు. అందుకే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు బూతులు. ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర పెడుతున్నట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారుగా, ఒకరిద్దరితో ఆగట్లా. ఇది కృష్ణా జిల్లాలో స్టార్ట్ అయింది, వాళ్ళ శ్రీకాకుళం దాకా వెళ్ళిపోయింది. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. అంత చూస్తామని చెప్పి ఎదిరిస్తున్నారు. నా అంత చూస్తారా? చూడమను, ఎక్కడికి వస్తారు రమ్మను, లేదా నన్ను ఎక్కడికి రమ్మంటారో వెళ్తాను. ఏంటి చూసేది నన్ను? అంతం చాలామంది అయిపోయారు. ఎంత చూడాలి ఇవన్నీ మానేయండి. ఎన్నిసార్లు చూస్తారు? మనం చూశారు కదా, అక్కడ మన దాడి చేశారు కదా మాచర్లలో. ఇంకెన్నిసార్లు దాడి చేస్తారు? చంపేయండి, పోనీ చంపేస్తారా? చంపేయండి, ఒకేసారి చంపేయండి. చంద్రబాబు గారి కోసం చావడానికి కూడా రెడీగా ఉన్నాం. ఒక నిజాయితీ గల నాయకుడి గురించి చచ్చిపోతే ఇంక అంతకన్నా ఏముంది? చచ్చిపోతాం. ఏంటి అంత చూసేది? చూడండి, అంత చూడండి. మేము రెడీ అన్నాం కదా. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. మీరు చంపించినా సరే కేసు లేకుండా చేయగలరు కాబట్టి చంపేయండి. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం వ్యక్తిగతంగా ఏమనంటే మీ బెదిరింపులకు భయపడి నోరు మూసుకొని ఉంటాం అనుకోవడం మాత్రం తప్పు అని తెలియజేస్తున్నా.